కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో బీజేపీ అత్యధిక స్థానాలలో మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. 66 డివిజన్లకు గాను 30 స్థానాల్లో అధికంలో ఉండగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ విజయం సాధించారు. తన విజయాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు అంకితం చేస్తానంటున్న మాజీ మేయర్ రవీందర్ సింగ్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. కరీంనగర్ జిల్లా ఏదైతే తెలంగాణ ఉత్తర తెలంగాణకు సంబంధించి అతిపెద్ద కార్పొరేషన్ కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ గత 2 దశాబ్దాలుగా కూడా విజయాన్ని వరిస్తుంది. అయితే ఈసారి కూడా ఘన విజయం సాధించారు. మనతో పాటు రవీందర్ సింగ్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే మీ విజయానికి గల అవకాశాలు, ముందుగా మీకు కంగ్రాట్స్. మీ విజయానికి గల అవకాశాలు అంటే మీరు ప్రజలను ఎలా ఆకట్టుకున్నారు? అంటే ఈసారి బీజేపీ కూడా కరీంనగర్ కార్పొరేషన్ లో పెద్ద ఎత్తున క్యాన్వసింగ్ చేసింది, పెద్ద ఎత్తున సీట్లు వచ్చే అవకాశం కూడా ఉందా? ఇలాంటి పరిస్థితులలో మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందడం అంటే ఎట్లాంటి పథకాలు మీరు తీసుకురావాలి? ముఖ్యంగా ఇది నాది 6వసారి ఎన్నిక. కేసీఆర్ గారికి ప్రియమైన నంబర్ 6 కాబట్టి ఈ ఎన్నిక కూడా కేసీఆర్ గారికి అంకితం. ఈసారి కొద్దిగా డబ్బుల ప్రభావం ఎక్కువ జరిగింది. ఎందుకంటే ఎప్పుడైనా నేను 1000 ఓట్ల కంటే తక్కువ గెలవలేదు, 1800 తోడు కూడా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి తప్ప 250 ఓట్లతో గెలిచిన. అయినా కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ నేనేమైతే హామీలు ఇచ్చినో వాటిని కూడా నెరవేరుస్తా. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఈ కార్పొరేషన్ లో మాత్రం అవినీతి జరగకుండా అడ్డుపడతా. ₹1 రవీందర్ సింగ్ అంటే దేశవ్యాప్తంగా కూడా ₹1 నినాదంతో మీరు 2 సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెట్టారు కదా. అంటే ఈసారి మీరు మీ డివిజన్ లో ఎట్లాంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు? ముఖ్యంగా నేను ఆల్రెడీ నా ఎన్నికలలో 2 హామీలు ఇచ్చిన. ఒకటి, ఆడపిల్ల పుడితే 10,000 రూపాయలు, మగపిల్లవాడు పుడితే 5,000 రూపాయలు మెడికల్ ఖర్చులని. అలాగనే అమ్మాయి పెళ్లి చేస్తే మాత్రం 25,000 ఇస్తా అని నేను ఆల్రెడీ చెప్పిన. దాన్ని మొదటగా రేపటికెళ్ళి స్టార్ట్ చేస్తా. ఇవాళనే పుట్టినట్టు నాకు ఫోన్ వచ్చింది, నాయి బ్రాహ్మణుల కుటుంబంలో వాళ్ళు పుట్టినట్టు వచ్చింది. కాబట్టి రేపటికెళ్ళి తప్పనిసరిగా అది కార్యక్రమాన్ని ఏదైతే మాట ఇచ్చినో ఆ మాట ప్రకారం కట్టుబడి ఉంటా. ప్రధానంగా మీ డివిజన్ లో ఎలాంటి సమస్యలు నెలకొన్నాయి? ఇప్పుడు సమస్యలు అంటే చిన్నగా రోడ్లు కొన్ని కావాలి, ఒక శానిటేషన్, వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తా. వాటర్ సప్లై మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, చాలా నల్ల స్లోగా ఇవే అన్ని కాంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళు. ఎందుకంటే నేను ఎప్పుడు చేసినా కొత్త వాటిలో పోటీ చేస్తా కాబట్టి అవే కాంప్లైంట్లు వచ్చినాయి. సరే, ఏదేమైనా ఈ ఎన్నికలలో గెలవడం, చివరగా వారికి సేవ చేసే అవకాశం, రాబోయే రోజుల్లో మున్సిపాలిటీకి కార్పొరేటర్గా మళ్ళీ పోటీ చేద్దామనుకున్నా. చాలా 6 సార్లు నాకు తెలిసి నా జిల్లాలో ఎవరు లేరు, రాష్ట్రంలో కూడా ఎవరైనా ఉన్నారో నాకు తెలియదు, కానీ 6 సార్లు ఏక వ్యక్తి. అలాంటి నా బిడ్డ 2 సార్లు గెలిచింది, కానీ కంటిన్యూ 6 సార్లు గెలిచిన ఏకైక వ్యక్తి నేను. మొత్తంగా చూసుకున్నట్టు ఏదైతే కంటిన్యూగా 6వసారి తనను గెలుపు వరించింది, 6వసారి తనను విజయం చెందానని చెప్పేసి రవీందర్ సింగ్ చెప్తున్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా కూడా ₹1తో 2 సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన మాజీ మేయర్, అంటే కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఏదైతే మాజీ మేయర్ గా కొనసాగిన రవీందర్ సింగ్ ఈసారి తన డివిజన్ లో అత్యంత అద్భుతంగా కూడా తీర్చిదిద్దుతాను, తన డివిజన్ లో అసలు సమస్యలను అన్నింటినీ కూడా పరిష్కరిస్తానని చెప్పి హామీ ఇస్తున్నారు. కెమెరా పర్సన్ గౌతమ్తో శ్రీకాంత్, S6 న్యూస్, కరీంనగర్.